మేకలు గొర్రెలంటే కట్టె పట్టుకొని టుర్ టుర్ అని ఎటు గెదిమితే అటు పోతాయి, మేత చూపిస్తే మేస్తాయి. ఏనైనా జీవాలంటే గట్నే ఉంటాయి. కానీ అంతటా వేరే గా సత్యసాయి జిల్లాలో ఒక ఊళ్ళుండే జీవాలు వేరేనోళ్ళ. దేవుళ్ళను మొక్కుకుంటా అగ్నిగుండాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయట ఆ జీవాలు. మరి మేకలు గొర్రెలు కూడా గట్ల చేస్తాయా అని అనిపిస్తుందిలే. అరే నాకు కూడా అట్నే అనిపిస్తుంది వల్ల. పోయి చూసేద్దాం పారా అసలు నిజమేందో. ఓహర్ని గమ్మత్ చల్లగుండా అవు కదా. గుడి చుట్టూరా భక్తులు ప్రదక్షిణలు చేసినట్టే గొర్రెలన్నీ అగ్నిగుండం చుట్టూరం తిరుక్కుంటా ప్రదక్షిణలు చేస్తున్నాయి. మనుషులు అగ్నిగుండాల చుట్టూ తిరుగుడు, అగ్నిగుండాలు దొక్కుడు మస్తుగా చూసినాం. కానీ ఇట్లా గొర్రెలు మేకలు అగ్నిగుండాల చుట్టూ ప్రదక్షిణలు చేసుడే చిత్రం అంటే. ఏపీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఉన్న పల్లె గుర్రపుకొండ అనే ఊళ్ళే జరుగుతుందట ఇట్లా ప్రతి ఏడాది. తాడి నాగమ్మ, కాటమరాయుడు అనే దేవుళ్లకు ప్రతి ఏడాది జాతర లెక్కనే ఎత్తారట ఇక్కడ జనాలు. ఈ తాప నిన్న జరిగింది. అయితే పండుగ పూట అక్కడి గుర్రపుకొండ దగ్గర ఉన్న గుడికాడ ఎండిపోయిన చెట్లను ఆకులను అన్నింటినీ ఏరుకొచ్చి మంట పెట్టి ఆ మంట చుట్టూరా ఇట్లా తిప్పుతారట ఊళ్ళో ఉన్న జీవాలన్నింటినీ. మరి ఇట్లా ప్రదక్షిణాలు చేసుకుంటా దేవుడా వచ్చే జన్మంటూ ఉంటే ఈ గొర్రె జన్మ మాకు ఇయ్యొద్దు దేవుడా అనేమన్నా కోరికలు కోరుకుంటా మొక్కుకొని తిరుగుతున్నాయా, లేకపోతే ఉట్టిగానే గొర్రె మీద వేసుకొని గొర్రెపోకడనే తిరుగుతున్నాయా? అదేమో గాని ఇట్లా చేస్తే జీవాలకు రోగాలు రస్తులు రావని వీళ్ళ నమ్మకమట. మరి ఆకులు కొమ్మల పొగ వేసుకుంటే మంచిదో ఏమో మరి. చుట్టుముట్టు ఉండేటటువంటి చిన్న చిన్న కంపలంతా వేసి అగ్నిగుండము ఏర్పాటు చేసి దానికి అగ్గి పెట్టి ఈ పశువుల్ని మేకల్ని గొర్రెల్ని అన్నిటినీ తిప్పుతారు. ఆ తిప్పేదాని నుంచి ఆ దేవుళ్ళు కాటమరాయుడు తర్వాత తాడినాగమ్మ అనే దేవతని ఉత్సవంగా తీసుకుపోయి బాగా ఖుషీగా పండుగ చేస్తారు. వెనకటి సంది ఇట్లనే నడుతుందట ఈ పద్ధతి. అదేమో కానీ ఈ అగ్గిగుండం చుట్టూ తిప్పేదందుకు కూడా గొర్రెపోకడ మంచిగానే పనికొస్తుంది చూడు. ముంగటి గొర్రెకు ఏదో ఆశ పెట్టి పట్టుకపోతుంటే దాని వెనకబడి తిరుగుతూనే ఉన్నాయి కతిమ గొర్రెలన్నీ.